అబ్బో సోకులు మంచినే ఉన్నావు గాని టీక్ టాక్ తయారయ్యి ఎటుపోతున్నావు? ఏం లేదే అట్లా కర్మరు పోయేస్తా. కర్మారా అయితే నేను కూడా వస్తా. నాకు కూడా కొన్ని కొనుక్కునేటివి ఉన్నాయి. అనుకున్నా ఇక మొదలు పెట్టినావా ఎట్లా పోతా అంటే చాలు నేను కూడా వస్తా చంపుతావు నన్ను. లేకపోతే ఏంది నువ్వు ఇట్లా పోతావో లేదో మీ అవ్వ రామాయణం మొదలు పెడతాది. అగో మావ మొదలు పెట్టదో కానీ నువ్వేదో ఖచ్చితంగా మొదలు పెడతావే. నీకెప్పుడు నేనే కనబడతా. మా మంట కొంచెం కోపం ఉంటది, నువ్వు కోడలు కాబట్టి పడాలే. పడాలే పడాలే నీకేం తెలుసు? అందరి కోపం ఒకెత్తు, మీ అవ్వకున్న కోపం ఇంకో. ఓ పిసదానా, నువ్వు కూడా అత్తమైనాక నీకు కూడా గట్లే కోపం వస్తుంది. మా అమ్మ నన్ను ప్రేమగా పెంచింది, దాన్ని ఇప్పుడు నేనేమనత్తదే? నేను పోయేస్తానే. అవు గాని వచ్చేటప్పుడు ఏమన్నా తింటానికి తీసుకురా, అట్టిగానే ఊపుకుంటా రాకు. నీకు ఎప్పుడు తిని మీద రోగుంటదేంది? మొగుడు ఏ పని పోతుండే ఎటు పోతున్నా నీకేమైనా తెలుస్తుందా? రాంగ్ ఏదైనా పట్టుకత్తి. ఎట్లేదే అమ్మా ఈ కరిమేళ పోయేస్తా. ఈ పట్టవాటిలేమిటికిరా ఎండ పాడుగాను పక్క కొడుతుంది. అప్పటి వరకు పోదు పండుకోపో. అమ్మ కరిమేళ మా దోస్తుగాడు వచ్చిందటనే పోయా నీకు కలిసేస్తాక అంతే. నీకు రాంగ్ ఏమన్నా తెత్తీ? రాంగ నాకేమన్నా తెత్తు లేకపోతే లేదురా. నువ్వు పైలంగా పోయి పైలంగా రాకూడదా? ఎప్పుడు రోజులు మంచిగా లేవురా. అమ్మ అమ్మే పెళ్ళం పెళ్ళం ఈ పోరడు చెప్పు తినకపాయే. ఈ ఎర్రటెండలో తిరగవేండు ఎట్లనో ఏమో చేసుడు. అవునే పోరండి ఎర్రటెండలకే బయటికి తోలేవు. ఆ నల్ల మొక్కపోనికి నేను చెప్తానే ఉన్నా, నువ్వు ఇట్లా పోయినవో లేదో మీ అవ్వ ఇట్లా మొదలు పెడతాదని. నేను అన్నట్టే నువ్వు మొదలు పెట్టినట్టే. అయినా నా మాటినాక నా సంసారం గిట్ల ఎందుకుండు? ఏంది నా ముంగట్టే నా కొడుకుని ఎడబడతాడు తిడతాను. అయినా నీ సంసారానికి ఏం తక్కువ పడ్డదే? ఏంది కొట్టినట్టే ఉరికత్తున్నావు మీది మీదికి? నువ్వు ఉన్నది చాలా మా పారానికి. ఏందే బక్క మొక్కందానా? నోరు బాగా తెస్తాంది. దౌడను దౌడలొత్తుతా బిడ్డ, దౌడను దౌడలొత్తుతా బిడ్డ. వత్తుతావు వత్తుతావు అట్టి ఉంటే వస్తావా? మాకేవా శైలు? మాకు వత్తరాదా? పెద్దదాన్ని గౌరవం ఇస్తే బాగా రెచ్చిపోతున్నావు. అబ్బో అత్త అని బాగానే మర్యాద చేస్తానవే, బాగానే ప్రేమగా చూసుకుంటాను. కోడలని నువ్వు నన్నెంత ప్రేమగా చూసుకుంటున్నావు? నువ్వుగా అనుకున్నావు అత్తవు, నువ్వుగా అనుకున్నావు అత్తవు. ఎవరైనా ఉన్నారో లేదో లోకం మీద? అంటే నన్ను సావమంటావే? సావుమని నేనేం చెప్తానే. నా కొడుకైతే రాని నీ సంగతి చెప్తా. ఇగో నేను అనని మాటలు అన్నా అని మీరేసుకోకు, నిజంగానే అనాల్సి వస్తుంది. నాతో అయిపోలేదబ్బా నీ నేగిచ్చుడు. అబ్బో అంత బాధ అవుతుందా బిడ్డ? అయితే నీ అమ్మగారింటికి పో. అగో ఇంత లొల్లి బాగానే అయ్యేటట్టుంది కదా. అగో కోడలి పిల్లని పొమ్మంటుంది, ఇదేమో బాగా నాకు చేసి పెట్టినట్టు. ఆమె పోతే మళ్ళీ నాతోటి చేపించేటట్టున్నది కదా. అయినా ఈ కొంప కచ్చి నుంచి నా మొగంతో నేను సంసారం చేసినట్టే లేదు, నీతోటే అవుతుంది నాకు కొలుపు. ఎట్లయినా చేసి ఈ లొల్లి ఆపాలి. ఎవరు మీరు చెప్తున్నా మాట మంచిగా మాట్లాడు. నువ్వు మంచిగా మాట్లాడు. ఏంటిదే ఏంటి బాగా ఎక్కువ మాట్లాడుతున్నావు? ఇట్లనే మాట్లాడతా. ఎందుకు మాట్లాడతావే? ఎందుకు మాట్లాడద్దు? ఏంటిదే ఏందే నీ లొల్లి పాడుగాను ఆపరా? అదే ఊకే లొల్లి పెట్టుకుంటావేందే? ఆ కోడలి పిల్లతో ఎందుకు లొల్లి పెట్టుకుంటావే? మంది చూస్తే ఏమనుకుంటారే? ఓ నల్ల మొక్క కూడా ఇదంతా కారణం నువ్వే. ఆ రోజే అనుకున్నా ఈ బక్క మొక్క దాన్ని చూసినప్పుడే అద్దు అద్దు అనుకున్నా. నువ్వే నా కొడుకు ఈడు జోడు మంచి కుదిరింది, చేసుకుందామని నీ కొడుకు ఇచ్చి లగ్గం చేస్తుంది. ఇప్పుడు చూడు. అబ్బో అంత నచ్చినప్పుడు ఏమిటి ఖర్చు చేసుకున్నారు? చేసుకోగా తెలియదా? చూసావా ఎట్లా మాట్లాడుతుందో? అందుకే అన్న ఎండిపోయిన చెప్పందని ముఖం చూడగానే గిట్ల మోర ఉన్నదని. ఇప్పుడు చూడు అత్త మామ అని ఏమైనా విలువించి మాట్లాడుతుందా? మీరు కోడలని విలువిస్తారా? చూడు ఆగమ్మ భవాని, నువ్వు కూడా తొందర పడతావేందమ్మా? ఏ ఊక దానికి సౌదా ఇచ్చి చెప్తారవా? అది చెప్తేనే మనిషేనా? నోర్మయ్యే రాను రాను చిన్న పొరుగు అవుతున్నావేందే? భవాని నువ్వు పోయి పని చేసుకోబమ్మా. ఏందో మీదికి లేస్తున్నావు నా మీద. నున్నాడు నన్ను అయిపోయి
ఇగో సేపు ఉంది. నాకెందుకురా నీ పెళ్ళాం పొద్దరుస్తుంది మత్తు కట్టపడ్డది దానికి పో. గట్లంటే ఎట్లనే అమ్మా, నీ పానమే హుషారున్నది కాదే, తిను. వా కోడలా. అరే మళ్ళీ గదని ఎందుకు పిలుస్తానవే? ఏ ఆగురా నువ్వు. భవానీ ఏం చేస్తానవే? ఇకదా నా కొడుకు పండు తెచ్చిండు తినేవు. అబ్బా అత్తమ్మ, ఇప్పటిదాకా ఆయన లేనప్పుడు నా మీదకి లొల్లి పెట్టి కొడుకు రాగానే ప్రేమగా కోడలా దా అని పిలుస్తున్నావా? ఏంటిదత్తమ్మ పిలిచినావు? ఏం చేస్తానవే? ఏం లేదత్తమ్మా, మీకోసమే ఛాయ్ పెడతానా. పొద్దుందాకా కూర్చొని బాగా కష్టపడతారు కదా, గందుకే. చాలు గాని ఇగో ఈ పండు తీసుకో. గదానికి ఎందుకు ఇస్తున్నావే? కొన్ని తీసుకొని దానికి. నాకెందుకురా, నీ పెళ్ళాం బాగా కట్టపడ్డది కదా, నీ పెళ్ళాన్న తినమను. నాకెందుకత్తమ్మా, నీ కొడుకు చెప్తాడు కదా, కొన్ని తీసుకో. మళ్ళా బయట చూస్తే అత్తకు పెట్టకుండా మొత్తం కోడలే తిన్నదన్న పేరు. మందేమని అనుకుంటారని ఇస్తానవా, లేకపోతే నీ మనసులో ప్రేమ ఉండి ఇస్తానవా? ఇగో తీసుకో. నాకేమద్దు. నాకు కూడా ఏమద్దు. అరే నీ పెళ్ళానికే పెట్టుకోరా నువ్వు తెచ్చిన పండ్లు. తీసుకోయమ్మా. ఏ నాకు అద్దురా. అల్లా ఏమైందే? ఏమైందో నాకేమెరక, పోయి అడుగుపో. ఇగో బాగుంది, తినిపో. అగో పండ్లు తెమ్మన్నదేమో నేను, నువ్వు తెచ్చినావు మీ అవ్వక. అయినా భవాని, మా అమ్మకు నేను ఇవ్వకపోతే ఇంకే వాళ్ళు ఇస్తారే. తీసుకోయే భవాని, నీ గురించే తెచ్చిండే. అరే స్రవంతి, ఓ స్రవంతి, ఆ, ఏదా ఏం చేస్తున్నావు ఇంట్లో? ఏం లేదు. గడ్డ నోరు పెట్టుకొని కోడల్ని ఎటుపడతా అంటే అంటివి. ఆ పొల్లు అంటే వాడే ఎట్లుంటుందా? వాళ్ళ అమ్మ నాన్నకు కలిపితే ఎట్లుంటుంది చెప్పు. చెప్పని దాని అవ్వయ్య చెప్తే నాకేమన్నా భయమా? అది ఎట్లా మాట్లాడుతాను చూసినావు కదా అప్పుడు. పెద్దంతరం చిన్నంతరం లేకుండా ఎటు పడతాడు మాటలు ఇడిచిపెడతాంది. దాని అవ్వయ్య గట్నే నేర్పినరా దానికి? అత్తగారింటికాడ గిట్నే మర్రబడు అని చెప్పిండ్రా? రాని వాళ్ళ అత్తే నేను కూడా మాట్లాడతా. మా మాట్లాడతావే, నీకు అసలు కొంచెమన్నా బుద్ధి ఉందా? దొడ్డుకు దొడ్డున్నాడని ఎక్కడ తిరిగిన పిల్లనియకపోతే వాడు దూరపు చుట్టమైన సత్యం పాపం మంచిగా సాదుకుంటున్న నా బిడ్డనని ఆయనే పిల్లనిచ్చి లగ్గం చేసిండు. నువ్వు ఆ పిల్లని గంత గోస పెట్టుకుంటావే. అబ్బో కోడలంటే బాగానే ఒడుసుకొస్తాంది మామకు. మరి అది నన్ను అనేటప్పుడు ఏం సప్పుడు చేయవు చెప్పవా బుద్ధి మాట? ఎప్పుడు దాని ముందర నన్ను తీసి పారేసినట్టు మాట్లాడుడేనాయే. మనిషి మందం ఉన్నావు, నీ బుద్ధి కూడా మందం ఉంది. పో నీ కోడలు పోయిపోయినావు. అరే కొడుక, మా అత్త కంట్లో పడ్డాయి కదా. అవును గాని నువ్వు మొన్ననే వచ్చినట్టున్నావు కదా, మళ్ళెందుకు వచ్చినావు? నేను మొన్నెందుకు వచ్చినత్తమ్మా? నేను వచ్చి నెల రోజులు అవుతుంది. నెల అంటే మొన్న అన్నట్టు, నిజంగా మొన్న అత్తే నేను మళ్ళా రానిస్తానా? పోయి మా అత్తమ్మ కండ్ల పడ్డగా. అవును కానీ అత్తమ్మ, అక్క బా ఉన్నారా? ఉన్నారు అల్లుడు ఉన్నారు. పో పోయి సట్టుగా తినిపో. అక్క అక్క బావా ఇప్పుడే వస్తున్నావా తమ్ముడు? ఇప్పుడే వస్తున్నాక. అమ్మ బాబు మంచి ఉన్నారా? అందరు మంచుకున్నారు అక్క, మీరు మంచుకున్నారా? మంచిగా ఉన్నారా? బామ్మ ఎప్పుడు వచ్చినావు? ఇప్పుడే బావ. చాయ్ పెట్టుకురా పోయి. అంత మంచిగా ఈ ఎండకు ఛాయ్ ఎందుకు? ఆడు పొద్దుగాలు ఎప్పుడు వెళ్ళిండో ఏమో, ఆకలి అవుతుంది కావచ్చు. పోయి చికెన్ తీసుకురాపో, వంట చేస్తా. సరే తెస్తా. ఏ బావా ఎందుకు మిమ్మల్ని చూసుకోవాలని వచ్చిన చికెన్ ఎందుకే? ఆడు గట్లే అంటాడు, నువ్వు పోయి తీసుకురాపో. సరే తీసుకొస్తా. అరే తమ్ముడు, బావా చికెన్ తెచ్చేసరికి నువ్వు ఈ మూల మీద గొల్లల దుకాణంలో పోయి ఒక పాలల ప్యాకెట్ తీసుకురాపోరా, నీకు నువ్వు బావకైతే. అబ్బో అక్క, నేను పోనే, బయట మీ అక్క ఉన్నది, రాగానే అన్ని అడ్డమైన క్వశ్చన్లు చెప్తాంది. కరెక్ట్గా తినిపో, మీ అక్క ఉందిగా అంటాను. అప్పుడు నేను పోనే, నాకు భయం అవుతుంది. గా ఉంటే నీకేం భయం రా, నువ్వు పోయి తీసుకురాపో. అంతే అడ్డమనే. పో. సరే అగో ఎట్లా పోతానవేందల్లుడు? అయిందారా లోపట ముచ్చట పెట్టుడు? ముచ్చట అయిపోయింది అత్తమ్మ. ముచ్చట పెట్టుడు అయిందేమో కాదురా, ఇక పోతే కాదా? కాదత్తమ్మా, బావ చికెన్ కేయండు, తినిపోరా అన్నాడు, తిన్నాక పోతా.
ఇక గిట్లా మందిళ్ళలో పోటీ వాడు తినుడేనా లేకపోతే ఏదైనా పని చేసేది ఉన్నదా? చేస్తుంది అత్తమ్మ పని. ఏం పనిరా? మా పొలం పనులు చూసుకుంటున్నా అత్తమ్మ. ఇక పొలం పనులు చేసుకుంటూనే ఉంటావారా? లగ్గం ఎప్పుడు చేసుకుంటావు? నాకు ఇప్పుడు ఎందుకు అత్తమ్మ లగ్గం? నేను ఇంకా చిన్న పోరు నేనే. मस्त शेड जो नाही राणीला ఏంద్రా ఎద్దుకెద్దు పెరిగినావు? కొద్దిగా మానం అనిపిస్తలేదా రా? ఆ తలకాయ పెండున్నదా మెదడున్నదా? ఇంకా లగ్గం చేసుకోవా? ఇంట్లోనే ఇళ్ళ మీద వాడి తిరుక్కుంటా చికెన్ బొక్కల కాశపడి తిరుక్కుంటూ ఉంటావురా? కొద్దిగా మానం అనిపిస్తలేదా? జీడి గింజ మొక్కపోడా ఏంది అత్తమ్మ ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతున్నావు? అనకపోతే ఏందిరా? కొద్దిగా మానం అనిపిస్తలేదా రా? గిట్ల ఇళ్ళ పొంటి వచ్చినందుకు నీ అయ్యా జాగరున్నాడా? ఇక చాలత్తమ్మ మాట్లాడేకాడికి. నీ కూరకో దండం, నీ బువ్వకో దండం. ఇంకోసారి వస్తే నా చెప్తా నేను కొట్టుకుంటా. ఓ ఏదో ఎవరు బెదిరిస్తానవరా? కుక్కిడి కలిసి తిందామని చూస్తానవా? భవానీ ఓ భవానీ ఏం చేస్తానవే? అత్తమ్మ మా తమ్ముడు వచ్చిండు కదా అన్నం వండుతాన్నా. తమ్ముడా? ఇంకా మీ తమ్ముడు ఎక్కడున్నాడే? ఆడెప్పుడో తట్టా పుట్ట చదువుకొని వీకిండు. అగో పోవుడేంది? అన్నం తింటా అన్నాడు కదా. నువ్వేమన్నా బెదరగొట్టి పంపించినావా ఏంది? నీ వల్ల మా వాళ్ళు నా ఇంటికి అచ్చుడంటేనే భయపడుతుర్రు. నేనేమన్నానే మీ తమ్ముడిని ఏం పని చేస్తానవురా అన్న గంతే. ఆయనకు ఆ పని గుర్తుకొచ్చి వాడు వేయండు. అగో నీ కొడుకు వస్తాడు కదా. ఇగో చూసినావా మీ అమ్మ మా తమ్ముడిని భయపెట్టించి అటే పంపించేసింది. ఏమైందా అమ్మా? ఏ నేనెందుకు పంపిస్తారా? నేను పంపించలే. వానికి ఏదో పని ఉందని వాడే వేయండు. అన్నేమనంది వాడెందుకు పోతాడు? అంతేంటిదే నేనే ఏదో కొట్టినానే. అవు నువ్వే ఎలా కొట్టినావు చూసినావు మీ అవ్వ సంగతి. మీ అవ్వ వల్ల మా వాళ్ళు ఎవ్వరు ఈ ఇంటికి అత్తలేరు. అందుకే మనం వేరే పోయి బతుకుదామన్నా. ఇన్నావు అన్నమాట. ఇన్లే మా అమ్మ మంచిది అందరం కలిసే ఉందామని అంటివి. ఇప్పుడైనా తెలిసిందా మీ అవ్వ సంగతి? భవన్ నువ్వు ఆగే. అమ్మా ఇది అన్నట్టు మేము బయట కిరాయి తీసుకొని బతకపోతాం ఆయే. మిమ్మల్ని మంచిగా చూసుకోవాలని మీతో కలిసి ఉంటున్నా. ఊకేంటో దీంతో రోజు పెట్టుకుంటున్నావు. భవన్ వచ్చినవా? నువ్వు కూడా వచ్చినవా? ఎటు కూడా పిల్లనిచ్చిందని నువ్వు నీ కొడుకు కచ్చుకుంటా పోవుకుంటా తట్టడి తినిపోబడుతుంది. మీరు వచ్చిందే కాకుండా నా కొడుకు నా కోడలతోని నన్ను తిట్టు తినిపించబడుతుంది. ఏందక్క గట్ల మాట్లాడుతున్నావు? బిడ్డనిచ్చినప్పుడు ఏ తల్లిదండ్రులైనా అచ్చుకుంటా పోతారు కదా అక్క. పోతారు. మీరు పోసిన కట్నానికి నెలకొక్కరు వచ్చుకోండి. అయ్యే కాకపోతే కొడుకు కాకపోతే అయ్యా. నా బిడ్డనిచ్చినాం కాబట్టి ప్రేమ కొద్ది వస్తాను. నువ్వు పెట్టే తిండికి కాదు టికానా కాదు. అవు మస్తు. బాబు ఇప్పుడు వస్తున్నావా? ఇప్పుడు వచ్చినమ్మా. ఎప్పుడు వచ్చినావు? ఇప్పుడు వచ్చిన. ఇంకేందే మీ అయ్య వచ్చింది కదా చికెన్ గోలిచ్చి పెట్టుపో. ఏం మాట్లాడుతున్నావే? పోని అనుకుంటా పోతే నీ నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నారు. నీకు మనోళ్ళు తెలియదు, మందోళ్ళు తెలియదు, దూర పనులు తెలియదు, దగ్గర తెలియదు. ఎందుకు పోని అనుకుంటే నా అమాయకత్వాన్ని అలసిగా తీసుకొని నువ్వే మగను పోయినావే. ఇంటి సంసారాన్ని నీ చేతి మీద నడిపిద్దాం అనుకుంటున్నావా? ఎందుకే? ఏం తీసుకపోతావే? ఏం పోయేటప్పుడు ఏం పట్టుకపోతావే? నీవు కోడలంటే ఎవరనుకున్నావే? సొంత బిడ్డ లాంటిదే. వాళ్ళ తల్లిదండ్రుల బాచి మన ఇంటికి వచ్చిందంటే ఆమెను ఎట్లా చూసుకోవాలి? సొంత బిడ్డ కన్నా ఎక్కువ చూసుకోవాలి. నువ్వు మామయ్య అత్తమ్మనేమనుకుని ఏదో కోపంలో మాట్లాడింది. బాబా మీ ఇంటికి తినడానికి తాగడానికి రాలేదు. నా బిడ్డకు చిన్నప్పుడు కొన్ని పైసలు ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తే ఇప్పుడు 10 లక్షలు అయినాయి. నా బిడ్డ సొమ్ము నాకెందుకని ఆమెకి ఇచ్చడానికి వచ్చిన. అయినా ఈ ఇంటికి పెద్ద కాబట్టి మీకే ఇస్తా, తీసుకోండి. చూసినావా స్రవంతి? వాళ్ళు ఎంత నియత్ మంతులు. ఈ పైసలు మనకెందుకమ్మా? నా కోడలు చేతులు వెళ్తా. అమ్మా తీసుకోండి.